తులారాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తుల వారికి ఈ రోజు జరిగే వ్యాపారంలో లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగస్తుల వారికి విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. మొత్తం మీద ఈ రోజు తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతాయి. కావున ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి విరోధాలు అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు ముందుకు సాగకపోవడం వల్ల వృశ్చిక రాశి వారికి చికాకు అసహనం అధికమవుతుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి విధుల్లో అవాంతరాలు సమస్యలు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఈరోజు ఒత్తిళ్లు పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు సోదరవర్గం వారితో విభేదాలు మనస్పర్ధలు అధికమవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల చేస్తున్న పనుల్లో చికాకు అసహనం తొందరపాటు అధికమవుతుంది. దీనివల్ల వీరు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపారాలు లాభాల దిశగా పయనిస్తాయి. ఉద్యోగస్తుల వారికి ఉన్నత హోదాలు కూడా దక్కవచ్చు. రాజకీయ వర్గాల వారికి పదవీయోగ సూచనలు సన్మానాలు. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం చేత చేస్తున్న పనులు సునాయాస విజయాలు వీరిని వరిస్తాయి. అపజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. సినీ టీవీ కళాకారులు కూడా అనుకున్న అవకాశాలు చేజారడం వల్ల కొంతవరకు నిరాశ చెందుతారు. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఇక మహిళల కష్టానికి తగిన ఫలితం కనిపించకపోవడం చేత నిరాశ చెందుతారు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు సమస్యలు ఎదురవుతాయి. అడ్డంకులు కూడా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే గత కొంతకాలంగా కుంభరాశి వారికి అధికంగా ఉన్నాయో ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరు కొంతవరకు బయటపడతారు. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.